ఈ రోజులలో చాలా మంది భయం, స్ట్రెస్ దానికి లోన్ అయిపోతున్నారు. కానీ మనకి భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 30లో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఈ ఒక్క శాంతి సూత్రం పాటిస్తే మనం జీవితంలో మన కర్తవ్యాన్ని అనేది సరిగ్గా చేయొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏదైతే పని చేస్తావు కదా, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నా పేరు తీసుకొని చెయ్యు, నాకు ఆ పనిని అనేది నా పేరు తీసుకొని అర్పితం అనేది చెయ్యు, ఫలితాన్ని అనేది ఆశించకు, ఫలితాన్ని అనేది నాకు వదిలేయి. అది మనము ఒక స్ట్రెస్ ఇంకా భయం ఇవన్నీ పక్కన పెట్టి మనము చేసే పని మీద మనం చేసే కర్తవ్యాన్ని మనం సక్రమంగా చేయాలి, మనం ధ్యాస పెట్టి చేయాలి. ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. మనకి నిజంగా మనం జీవితంలో అందరికీ ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ ఫలితం మనం ధ్యాస పెట్టకుండా మనము మన మెదడు అనేది మన ఆలోచిస్తూ ఉంటుంది, మనది ఎలా 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 అవుతుంది, అది చేయకపోతే ఏమవుతుంది, ఫలితాన్ని అనేది ఆశిస్తూ ఉంటాం, ఎవరేమనుకుంటారో అది రాకపోతే అని. అందుకే మన మనస్సు అనేది ఈ చిక్కులలో మనము ఉండిపోతూ ఉంటాం. కానీ మన శ్రీకృష్ణుడు ఇలా మంచి సూత్రం ఏం చెప్పాడంటే, మనము కేవలం ఆ పని అనేది ఉత్తమంగా చెయ్యు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఒక ఫలితాన్ని అనేది ఎప్పుడూ ఆశించకు, ఫలితాన్ని అనేది నా మీద వదిలేయు. అప్పుడు నీ మనస్సు శత్రు వైపు కాకుండా నీ మనస్సే ఒక శక్తిగా మారుతుంది. హరే కృష్ణ.